నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠుడైన వైఖానస మహర్షి జయంతిని శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తెనాలిలో ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, అనంతరం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచన పంచామృత స్నాపన, విశేష అర్చన కైంకర్యాదులు జరిపారు. ఈ సందర్భంగా లోకహితాన్ని కాంక్షించి నారాయణ హోమం నిర్వహించి సామూహికంగా ఆచార్య స్వామివారి స్తోత్ర పఠనాన్ని జరిపారు. ఉదయం ఆచార్య స్వామివారి ఉత్సవమూర్తిని జింక వాహనంపై ప్రతిష్ఠించి పట్టణంలో రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రావణ పూర్ణిమ వికనస మహర్షి వారి జయంతి పర్వదినం పురస్కరించుకొని మన ఈ వికనస ఆచార్యుల యొక్క అందరు సోదరిమణులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా మన గోవర్ధన స్వామివారి దేవస్థానంలో జరుగుతున్నది. స్వామివారికి ఈరోజు అభిషేకాలు, తీర్థప్రసాద వినియోగము కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి గోవర్ధన స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విఘనసాచార్య స్వామి వారి యొక్క వార్షిక జయంతి ఉత్సవ కైంకర్యాదులను శ్రీ వైఖానస సేవా సంఘం తెనాలి వారి ఆధ్వర్యంతో పాటుగానే దేవాదాయ శాఖ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు కూడా స్వామివారికి విశేషమైనటువంటి హోమాది క్రతువులు, అలంకరణాది కైంకర్యాదులు నిర్వహించడం జరిగింది. గ్రామంలో రథోత్సవం కూడా నిర్వహిస్తున్నాము. స్వామివారి యొక్క సన్నిధానంలోనే పండిత సత్కారాలు, అలాగే పండితుల యొక్క ఆశీర్వచనంతో అనేకమైనటువంటి ప్రవచనాది కైంకర్యాదులు కూడా నిర్వహించడం జరుగుతుంది. తదియాది కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ద్వారా లోకానికి అంతా కూడా పరమేశ్వర ఆ పరమాత్మ యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కాంక్షించుతూ సర్వే జనా సుఖినో భవంతు. గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలను తెనాలిలో నిర్వహించారు. పట్టణ టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల క్విక్ ఫిట్నెస్ అరెనా సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలను మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పోటీలను ప్రారంభించారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్ విభాగాలలో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుండి సుమారు 100 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఫిజికల్ ఫిట్నెస్ అనేది మనిషి బ్రతికి ఉన్నంతకాలం అవసరమని, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవించాలంటే ప్రతిరోజు కనీస వ్యాయామం అవసరమని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మానసికంగా, శారీరకంగా రెండు మిళితం అయినటువంటి ప్రక్రియ ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పక విజయం సిద్ధిస్తుందని చెప్పారు. ఓటమిని గెలుపుకు బాటలుగా వేసుకొని ప్రతి ఒక్క క్రీడాకారుడు ముందుకు సాగాలని ఆలపాటి తెలిపారు. తెనాలిలో తొలిసారిగా జిల్లా స్థాయిలో పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించిన క్విక్ ఎరీనా ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులను, సాయి రేవతిని, జిల్లా అసోసియేషన్ను ఆయన అభినందించారు. ఆయన 26 ఏళ్ళు పోరాడుతూనే ఉన్నాడు. 26 ఏళ్ళు పోరాడిన తర్వాత he started his fighting for the people and he was known to entire world to know who is he is Abraham Lincoln. He started his life in fighting in the year 1931. చివరికి అగ్రదేశం, ప్రపంచ దేశాల్లో ఒకటైన అమెరికా దేశానికి 1860లో అబ్రహం లింకన్ ఒక నల్లజాతీయుడు, దట్టు వర్ణ వివక్షత ఉన్నటువంటి దేశంలో బ్లాక్ ప్రెసిడెంట్ అయిన సందర్భం మనందరం గుర్తుపెట్టుకోవాలి. మీ అందరూ కూడా ముందల జిమ్కి అలవాటు పడండి. దెన్ ఆటోమేటిక్గా మీలో ఆ డిజైర్తో కూడిన ఎమోషన్స్, ఈ రెండు కామన్. అసలు ఎవ్వరికి కూడా ఇఫ్ ఎ థాట్ ప్రాసెస్ స్టార్టెడ్ ఆన్ యువర్ క్యాన్వాస్ ఆఫ్ మైండ్, ఇట్ మే బి ఏ డిజైర్ ఆర్ ఎమోషన్. పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఆలోచించినప్పుడు మీకు అన్ని రకాలుగా కూడా మెంటల్గా, ఫిజికల్గా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. డెఫినెట్గా మన ప్రాంతంలో ఇంతమంది, ఒక రకంగా చెప్పాలంటే పవర్ లిఫ్టింగ్కి ప్రాణం పోసినటువంటి ప్రాంతం తెనాలి, మంగళగిరి అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మనం చేస్తాం. ఏ ఈవెంట్నైనా సరే దాన్ని తీసుకొచ్చుకోవాలి, పైకి తీసుకొచ్చుకోవాలంటే మంచి ప్రచారం ఉండాలి, ఎక్కువ మంది పార్టిసిపేషన్ జరగాలి. ఆ ఈవెంట్కి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనం 10 మందికి తెలిసేలా చెప్పాలి. అది నిజ జీవితంలో కూడా మీకు ఉపయోగపడేలాగా ఈరోజు స్పోర్ట్స్ కోటాలో
ఎవరైతే నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్ కానీ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ ఎ ఛాన్స్ ఫర్ సెటిలింగ్ యువర్ లైఫ్ ఇన్ ద ఫ్యూచర్. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాడిమళ్ల రామకృష్ణ, గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షులు కె విజయభాస్కరరావు, సెక్రటరీ షేక్ సంధాని పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ మరియు క్విక్ ఫిట్నెస్ అరీనా సెంటర్ నిర్వాహకురాలు కొమ్మినేని భార్గవి కుమార్, శివరామ కిరణ్ రాజు, గట్టమనేని సాయి రేవతి పోటీలను పర్యవేక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. మా తెనాలి పీపుల్ కూడా ఇలా కాంపిటీషన్ ఉంది, ఇలా చేద్దామన్న ప్రతిసారి నాకు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ఎస్పెషల్లీ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళకు ఫ్యూ మెంబర్స్ గురించి మీకు చెప్పాలి. లాస్ట్ టైం నేను స్టేట్ మీట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా ఆలపాటి రాజా గారితో వెళ్ళాను. సార్ ఇలా స్టేట్ మీట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాను సార్ అని చెప్పాను. సో అప్పుడు చాలా సపోర్ట్ చేశారు. చేయాలమ్మా, ఇలా యూత్ ముందుకు రావాలి, చేయాలి, చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన వంతు సహకారం నాకు ఆ రోజు కూడా ఇచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు సార్కి కొంచెం కుదరక రాలేకపోయారు. అప్పుడే డిసైడ్ చేసుకున్నా నెక్స్ట్ ఈవెంట్కి సార్ చేతి ఇనాగ్రేషన్ చేయించాలి అని చెప్పి. సో ఒక రీజన్ ఆఫ్ ది ఈ కాంపిటీషన్ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆలపాటి రాజా గారు. సో ఆ కాంపిటీషన్ నేను సార్ చేతి చేయించలేకపోయాను, నెక్స్ట్ కాంపిటీషన్ చేయించాలి అని అసోసియేషన్ వాళ్ళు ఇవ్వగానే నేను ఈవెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు మా జిమ్లో స్టూడెంట్సే ఒక 2 మెంబర్స్ మొన్న నేషనల్ మెడల్ తీశారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా మా జిమ్ నుంచి షానూన్ ఇంటర్నేషనల్ రేపు 26 మాల్టా వరల్డ్ ఛాంపియన్షిప్ జరుగుతుందండి. చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. మా జిమ్ నుంచి మేము ప్రాక్టీస్ చేసిన అమ్మాయి రేపు ఇంటర్నేషనల్కి వెళ్ళబోతుంది. అదేవిధంగా ఆ అమ్మాయిని చూసి కానీ, నన్ను చూసి కానీ, మా జిమ్లో రాజు గారిని చూసి కానీ ఇలా చూసి వచ్చిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఐ ప్రామిస్ నెక్స్ట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఆర్గనైజ్ చేసేదానికి మా పిల్లలు నేషనల్లో ఇంతమంది మెడల్ తీశారు, ఇంటర్నేషనల్ ఇంతమంది పార్టిసిపేట్ చేశారని ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ ఒకరోజు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్లేయర్లందరూ బాగా పార్టిసిపేట్ చేయాలని, వాళ్ళందరూ మెడల్ తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళాలి. అదేవిధంగా రేపు స్టేట్ మీట్ జరగబోతున్న దాంట్లో సెలెక్ట్ అవ్వాలని, ఇంటర్నేషనల్ దాకా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఇంత మంచి కార్యక్రమాన్ని తెనాలిలో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన జిల్లా వాసులు ఇంటర్నేషనల్ మెడల్స్ కొట్టారు, నేషనల్ మెడల్స్ కొట్టారు. ముఖ్యంగా మన తెనాలి నుంచి సాయి రేవతి అయితే ఇంటర్నేషనల్ కామన్వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టింది. దీనికి ప్రత్యేకంగా అలాగే మీరందరూ కూడా ఇంకా మంచిగా తయారై ఇలాంటి కాంపిటీషన్స్ అన్నింటిలో పాల్గొని మీరందరూ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మెడల్స్ కొట్టి ఆమెలాగే మంచి గవర్నమెంట్ జాబ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థులు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదు అని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక కమ్మ జనసేవ సమితి ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ సంయుక్త నేతృత్వంలో జరిగిన కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థను విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 60 మందితో ప్రారంభమైన ఈ సేవా సమితి ప్రస్తుతం 1600 మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. ఇలాంటి ఒక సంస్థను ఏర్పరచాలంటే కేవలం డబ్బుతోనే కాదని కష్టం, తపన, ఆశయంతో కూడుకున్న ఆలోచన ఉన్నప్పుడే ఆచరణ సాధ్యమవుతాయని వివరించారు. చట్టసభల్లో ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉండాలన్న లక్ష్యంతోనే నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. విద్యార్థులు ఎవరో చెప్పారనో, ఒత్తిడి చేశారనో తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడద్దు. మహిళలు ఎదుటి వ్యక్తులకు స్ఫూర్తిగా ఉండాలి తప్ప ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకూడదు. కోల్కతాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. నా శక్తి మేరకు ఈ రాష్ట్రానికి, దేశానికి ఎంత సేవ చేయగలనో అంతా చేస్తానని పెమ్మసాని పేర్కొన్నారు. అనంతరం చేతన్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృత్రిమ అవయవాలను దివ్యాంగులకు పెమ్మసాని తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం కుట్టు మిషన్లు, గ్రైండర్లు, తోపుడు బండ్లను అర్హులకు పెమ్మసాని పంపిణీ చేశారు. అలాగే అర్హులైన 180 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 నుండి 15 వేల చొప్పున స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో చేతన్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ల రవికుమార్, బెటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం ప్రెసిడెంట్ లాం శ్రీకృష్ణ, బ్రెజిల్ ఈ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అడ్వైజర్ మజ్జిగ కేశవ కిషోర్ కుమార్, కమ్మ జనసేవా సమితి సెక్రటరీ చొక్కపల్లి రమేష్, రోటరీ క్లబ్ గుంటూరు సెంటెన్షియల్ ప్రెసిడెంట్ పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. వీటి వెనుక ఎంతో మంది ఎన్నో త్యాగాలు, కష్టాలు పడినప్పుడు మాత్రమే ఇలాంటివి మీకు వస్తాయి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక 10 మందిని వెళ్ళి ఒక 10,000 రూపాయల డబ్బులు తీసుకురండి అడిగి, ఆ రోజు తెలుస్తుంది మీకు అది ఎంత కష్టమో.
డబ్బులు వేరే వాళ్ళని అడిగి కానీ వాళ్ళ సొంత డబ్బులు కానీ మీరు ట్యాక్స్ కట్టిన తర్వాత మిగిలిపోయిన డబ్బులు వేరే వాళ్ళకి ఇవ్వటం కూడా చాలా కష్టం. అలాంటి కష్టాన్ని తన భుజాలపై వేసుకొని దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మన రవి గారికి ఒక్కొక్కసారి అందరూ మీరు కూడా కరతాళం చేయాలి. దాన్ని ఒక విజన్ తోటి తయారు చేయటం అంటే మీకు ఏ ల్యాబ్స్ కావాలి, అందరినీ సమన్వయం చేసుకోవటం, క్వాలిటీ తోటి క్లీన్గా మెయింటైన్ చేయటం ఇంకా కష్టం. అది లాంగ్ టర్మ్గా చేయాలంటే ఇంకా కష్టం. అవి చేయాలంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉండాలి. అలాంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడ ఉంది. వాళ్ళందరికీ కూడా మీరు ఇంకొకసారి ధన్యవాదాలు చెప్పాలి. గత 5 సంవత్సరాలు చూసుంటారు. అలాంటి నాయకత్వానికి ఇప్పుడున్న నాయకత్వానికి ఎంత తేడా ఉంటుందో. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అంతే విధంగా సంస్థలు అభివృద్ధి చెందుతాయి. 60ని 1600 అయింది. మరి ఇదే విధంగా వాళ్ళు ఇలా చేసుకుంటా పోతే 16,000 అవుతాయో, 1,60,000 మందితో హాస్టల్స్ తయారవుతాయో అవి చరిత్రలో ముందు ముందు మనం చూడబోతా ఉన్నాం. అయితే సమాజంలో పాలసీ మేకింగ్ చేయాలన్నా చట్ట సభల్లో కూడా సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ పెద్ద పెద్ద వాటిలోకి వెళ్ళినప్పుడు 20-30 మంది స్టేక్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళందరినీ సమర్థవంతంగా కలిపి ఒక్కటి చేయగలిగినప్పుడు మాత్రమే మీకు మంచి పాలసీ వస్తూ ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉన్నారు, నిన్న కోల్కతాలో అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. జరిగితే ఇలాంటివి ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో చాట సమస్యల మీద ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. చేసినప్పుడు 4-5 రోజులు వీటి మీద మాట్లాడతారు. ఏదో వాళ్ళకి ఒక వ్యక్తిగత కాంపెన్సేషన్ ఇస్తారు. అయితే సమస్య మాత్రం పునరావృతం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఓపికతో, సహనంతో కనీసం 2-3 సమస్యలైనా కూడా ఇండియా మొత్తం ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటువంటి నాయకత్వం ఉండాలి. ఒక కరప్షన్ కానీ, ఒక మహిళలపై జరిగేటువంటివి కానీ ఇవన్నీ తీసేయాలంటే మాలాంటి వాళ్ళు అవసరం. ఎందుకంటే మాకు డబ్బుతోటి పని లేదు, ఆ ఓర్పు ఉంది, చేయాలనేటువంటి కోరిక ఉంది. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను తప్పించి ఇందులో వేరే విధంగా ఏమీ లేదు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు పాడి రైతులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఐతానగర్ ఎర్రబడి సెంటర్ వద్ద గల మేకల అనసూయ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ పాడి పంట రైతుకు 2 కళ్ళు లాంటివన్నారు. పంట దెబ్బతింటే పాడి మీద అయినా కుటుంబాన్ని పోషించుకోవచ్చనే ఆశతో ఉన్న పాడి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పశువుల ధరలు, వరి, గడ్డి, పచ్చిగడ్డి, తవుడు, దాణా ధరలతో పాటు పశువుల మందుల ధరలు కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని చెప్పారు. గ్రూపులుగా ఏర్పడి ఐక్యంగా ఉండాలని చెప్పారు. వేజెండ్ల తవిత మాట్లాడుతూ గత 15 నుండి 20 సంవత్సరాల నుండి కౌలు వ్యవసాయంతో పాటు పశుపోషణ చేసుకుంటున్న తమకు పశుపోషణకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మాన్యం శ్యాంబాబు మాట్లాడుతూ గోకులం, మినీ గోకులం కింద షెడ్లు, దోమతెరలు వగైరా కోసం సబ్సిడీయేతర సహాయం ఇవ్వాలని కోరారు. 5గురితో కమిటీని ఏర్పాటు అవుతుంది. కార్యక్రమంలో సిహెచ్ మార్తమ్మ, జి అరుణ, మేకల ప్రకాష్, అత్తొట్ట సరోజిని, జి సునీత, తెనాలి జాన్ తదితరులు పాల్గొన్నారు. సొంత స్థలాలు లేకపోతే అద్దెకు తీసుకొని తావిళ్ళు ఏర్పాటు చేసుకుని ఆ విధంగా పశుపోషణ చేసుకుంటూ కుటుంబాలని పోషించుకుంటున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం కానీ ప్రభుత్వ సంస్థలు కానీ పాడి రైతులను గుర్తించి వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది. మరి గత సంవత్సరం నుంచి కూడా రైతు సంఘం, పాల రైతు సంఘం ప్రభుత్వ అధికారులకి, బ్యాంకర్ల చుట్టూ కూడా తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక్క వరిగడ్డి కొనుగోలు చేయాలంటే 10,000 నుంచి ఎకరం 12,000 రూపాయల దాకా అవుతుంది. అట్లాగే తౌడు, దాణా, మిక్చరు, అట్లా పశువుల మందులు కూడా గతం కట్టి విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో మరి పాల రైతులకి గిట్టుబాటు కాని పరిస్థితి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పాడి రైతు సంఘం మేము డిమాండ్ చేసేది ఏంటంటే లీటర్ పాలకి 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వమని,
ఆ విధంగా పాల రైతులకి సంబంధించిన అన్ని ప్రయోజనాలు ఇవాళ దోమకాటు విపరీతంగా ఉంటుంది. అట్లాగే దోమకాటు ఉండటం వలన పాడి రైతులకి పాల దిగుబడి తగ్గిపోవటం, అట్లాగే అనారోగ్యానికి గురి కావటం, మరి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకని దోమతెరలు ఇటువంటి అన్నిటి కూడా ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చి ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని మేము పాడి రైతుల తవుడికి మిక్చర్కి మేతకి మరి ప్రభుత్వం నుంచి మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగాము, ఎవరు మా మాట వినటం లేదు. మరి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దోమలకి మరి మేము ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం గేదెల విషయం అయ్యి. మరి మా యొక్క సమస్యను అధికారులకు మేము ఎన్నోసార్లు తెలియపరిచాము, ఎవరు కూడా మా సమస్యను దృష్టికి తీసుకోలేదు. ఈ సంవత్సరం అన్నా ఈ ప్రభుత్వం అన్నా మా సమస్యను విని మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. గేదెల లోన్లు పెట్టుకుంటున్నాము, రాయితీ కావాలని కోరుకుంటున్నాము. మరి అటువంటి రాయితీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మేము అడుగుతున్నాము. మరి గేదెలు లేనటువంటి వారు కూడా ఉన్నారు, మరి అటు వారికి కూడా గేదెలు కొనుక్కోవటానికి మరి తగినటువంటి మరి లోన్లు ఇవ్వాలని సకాలంలో కోరుకుంటున్నామండి. మరి బ్యాంకుల వారు మరి మాకు ఏ విధమైనటువంటి సహాయం చేయటం లేదు. ప్రభుత్వం చొరవ చేసుకొని మా యొక్క సమస్యను సర్దుబాటు చేయాలని కోరుకుంటున్నాం. పాడి రైతులం కాబట్టి గత 15-20 సంవత్సరాల నుండి పాడి మీదే ఆధారంతో బతుకుతున్న రైతులు ఉన్నామండి. గత 2 సంవత్సరాల నుండి బ్యాంకులకి మేము విన్నవించుకుంటున్నాము, రాయితీగా మాకు ఏదైనా సహాయం చేయాలని గవర్నమెంట్ తరఫున. అలాగే దాణాకి, వరిగడ్డికి ఇట్లాగే చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దాని గురించి అధికారుల చుట్టూ తిరుగుతున్నాము, అయినా కానీ స్పందించట్లేదు. దీనికి సంబంధించి మేము ఈ రోజున కమిటీగా ఏర్పడి రైతులు అందరం మాట్లాడుకుని దీని గురించి మాట్లాడుకుని అధికారులకి విన్నవించుకోవటానికి అని చెప్పి మేము ఇది చేసామండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.